కిలోమీటర్స్ వచ్చినాం. కైసేలాగా ర్యాపిడో వర్సెస్ జాబ్ వర్సెస్ ర్యాపిడో. ఇప్పుడైతే మనం ర్యాపిడో ఊబర్ ఇంకా రెండు ఆన్ చేసి పెట్టుకున్నాము. ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు వస్తే చూద్దాం ఆర్డర్స్ మనకైతే పోర్టర్లో ట్రిప్ వచ్చింది. ఫస్ట్ ట్రిప్ ఆర్డర్ తీసుకుని వెళ్తుంటే ఆన్ ద వేలో మనకి ఇక్కడ గేట్ పడ్డది. మళ్ళా వెయిటింగ్. ఫస్ట్ ఆర్డర్ పౌటర్లో పడ్డది మనకి. మనమైతే వెళ్తున్నాం ఆన్ ద వే. ఎండ అయితే మస్తు కొడుతుంది. మనమైతే ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసుకున్నాము పోర్టర్లో మనకి 300 రూపీస్ అంటే 298 రూపీస్ వచ్చింది. 300 ఇవ్వమని చెప్పిన అంటే 298 రూపీస్ ఇచ్చిండు అతను. మనమైతే ఇక్కడనే ఇచ్చినాము. మేమైతే సక్సెస్ఫుల్గా సెకండ్ ట్రిప్ కంప్లీట్ చేసిన ర్యాపిడోలో అయితే 15 किलोमीटर्स వచ్చినాం. कैसे लगा भैया 50 किलोमीटर का ट्रिप? बहुत अच्छा लगा. कैसे आ गया? फिर ड्रॉप लोकेशन गलत लगा दिया ना? गलत लगा दिया था. हम थोड़ा गया उधर घूमने के लिए, वो दूसरा आदमी रेपिडो बुक कर दिया, वो थोड़ा गलत लोकेशन डाल पोचारम डाल दिया ना. ये पोचारम को आ गया. वो पोचारम जाना है. हाँ वो पोचारम कितना किलोमीटर है अभी? वो अभी 40 చూసిరు కదా ఫ్రెండ్స్. ఇట్లా నేనైతే సెకండ్ ట్రిప్ కంప్లీట్ చేసిన ర్యాపిడోలో 50 kilometers వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్గా. బట్ నాకు ఇక్కడ నుంచి రైడ్స్ వస్తే రావో అనుకుంటే వాళ్ళేమో రాంగ్ లొకేషన్ పెట్టేసి ఇప్పుడు ఇంకా మనకి ర్యాపిడోకి రెండింటికి డిఫరెన్స్ ఏముంది అంటే, జాబ్లోనేమో మనకి మేనేజర్ టెన్షన్స్ ఉంటాయి, మేనేజర్ ప్రెజర్స్, ఇంకా హయ్యర్ అఫీషియల్స్ ప్రెజర్స్ ఉంటాయి. మనకి రోడ్ పైన వచ్చేసి ట్రాఫిక్, ఇంకా అదర్ పీపుల్. మనం ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాం, వెనకాల ఆరన్ కొడుతూ ఉంటారు, చిన్న చిన్న టచ్లు ఇస్తూ ఉంటారు. ట్రాఫిక్ అయితే చాలా ఘోరం, ఎండ అయితే ఇంకా ఘోరం. ఇది డిఫరెన్స్ అనేది నేను చూసింది.